ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదిక ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. వీవీఐపీలు, వీఐపీలతో పాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 7,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేందర్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి, ప్రధాని హాజరు కాబోతున్నారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఎలాంటి వివరాలున్నాయి? ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎస్ బిందు, రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే అధికారులు అయితే పూర్తి చేశారని చెప్పొచ్చు. రేపు ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు కొంతమంది మంత్రులుగా కూడా, అంటే బీజేపీ, జనసేనకి, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి దాదాపు 3 లక్షల మంది హాజరవుతారనే ఒక అంచనాకైతే ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నేతలు అయితే వచ్చారు. దానికి తగ్గట్లుగానే పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 36 గ్యాలరీలని, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలతో పాటు సాధారణ ప్రజలు కూర్చోడానికి కూడా దాదాపు 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు సభా వేదికకి సంబంధించి 14 ఎకరాల్లో సభా వేదికను ఏర్పాటు చేశారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక ఉండబోతుంది. 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉండబోతుంది. దాంతోపాటు ఈ మొత్తం పోలీస్ బందోబస్తుకు సంబంధించి 7,000 మందితోటి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ఇటు గన్నవరం, విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు ప్రతి చోట కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ కూడా ప్రధానమైన నేషనల్ హైవేలో ఉండబోతుంది గన్నవరం, ఈ కేసరపల్లి అనేది. కాబట్టి నేషనల్ హైవేకి సంబంధించి వెళ్లే వాహనాలన్నిటి, అంటే బెంగాల్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్ళే, చెన్నైకి వెళ్ళే ప్రధాన రహదారిలో ఉంది. కాబట్టి మొత్తం ట్రాఫిక్ అంతా కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి అటు మెగా ఫ్యామిలీ కూడా రాబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇప్పటికే విజయవాడ చేరుకోబోతున్నారు. ఆ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ చేశారు. ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున వస్తారు. కంటే తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి అయితే ఉంది. బిందు, సురేందర్, చెప్పండి, రేపు చంద్రబాబుతో పాటు ఇంకా ఎవరెవరు ప్రమాణం చేస్తారు, ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారు, లాంటి డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తున్నాయా? అంటే ఇప్పటికే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నారు. దాంట్లో ఇప్పటికే జనసేన నుంచి 4, అదేవిధంగా బీజేపీ నుంచి 2, 6 స్థానాలు పోతే 19 స్థానాల్లో టీడీపీకి సంబంధించిన నేతలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే సీనియర్లకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితుల్లో కాపు, కమ్మ, అదేవిధంగా బీసీ సామాజిక వర్గం, ఎస్సీ, ఎస్టీ, రెడ్లు సామాజిక వర్గాలకు సంబంధించి ఈక్వేషన్స్ ఆధారంగానే వీళ్ళందరినీ సేకరించారు. ఈ రోజు సాయంత్రం, ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ని చంద్రబాబు కలిశారు. ఇప్పుడు లిస్టు కూడా ఫైనల్ అయ్యింది. కొద్దిసేపటి తరువాత ఎవరెవరు మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు వెళ్తాయని చెప్తున్నారు తప్ప ఎవరికి లిస్ట్ అయితే ఇప్పటికీ బయటకు రాలేదు. కానీ పాత 2014లో ఎవరైతే చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. 2 ఈక్వేషన్స్ ఆధారంగా కూడా మనం వీళ్ళందరినీ తీసుకునే అవకాశం ఉందంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బిందు. ఓకే సురేందర్, థ్యాంక్ యూ.